మన రాజమండ్రిలోనే ఒక వింత ఘటన జరిగింది. ఇది వింత ఘటన ఎందుకంటున్నానంటే, ఒక అమ్మాయి ఏదైతే మన డాక్టర్ కోర్స్ ఉందో, ఈ డాక్టర్ కోర్స్ చదువుతామనమాట. దగ్గర దగ్గరగా ఒక 3 సంవత్సరాల కోర్స్ అయితే పూర్తయిపోయినట్టుంది. ఆ మహిళ రీసెంట్‌లీగా తన సొంత ఊరికొచ్చింది. సొంత ఊరికొచ్చిన తరుణంలోని ఏదైతే రాజమండ్రిలోని ఒక థియేటర్ ఉంది. ఆ థియేటర్ దగ్గర సినిమా చూద్దాం అని చెప్పేసి వచ్చిందన్నమాట. స్కూటీ యేసుకొనొచ్చింది. ఇటువంటి తరుణంలోనే ఆ అమ్మాయి తిరుగు ప్రయాణంలో కూడా ఎళ్ళిపోయింది. కానీ, ఈ తిరుగు ప్రయాణం వెళ్ళిపోయిన దారిలోనే ఒక ప్రమాదం అయితే వచ్చి మీద పడిందన్నమాట. ఆ ప్రమాదంలోనే ఆ అమ్మాయి కొట్టుమిట్టాడుతూ ఈ రోజైతే చనిపోయింది. అయితే ఏ విధంగా చనిపోయిందని చెప్పేసి మొత్తం అందరూ కూడా పోలీసులు చాలా డీప్‌గా ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది. ఆ కుట్ర ఏంటో మీకు చెప్తే గనక 100% షాక్ గురవుతారు. అంతేకాకుండా ఆ వ్యక్తులకి 100% మీరు శిక్షించాలంటారన్నమాట. ఎందుకంటే చిన్న విషయానికొచ్చిన ఏదైతే ఉందో సమస్య, ఆ సమస్యను తీసుకొచ్చి తన ప్రాణాల దాకా తీసుకొచ్చారన్నమాట. అదేంటనేది మీకు క్లారిటీగా చెప్తాను. మీకు క్లారిటీ వస్తదన్నమాట. ఎందుకంటే నేటి సొసైటీలోని చాలామంది ఈ విధంగా తయారవుతా ఉన్నారు. అసలేమైందంటే ఈ అమ్మాయి అయితే డాక్టర్ కోర్స్ చేస్తా ఉంది. 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయాయి. ఇటువంటి క్రమంలోనే ముందు చెప్పినట్టయితే తన ఊరు వచ్చింది. వచ్చి చక్కగాను ఉన్న తర్వాత ఈ రాజమండ్రిలోని సినిమా చూద్దాం అని చెప్పేసి రాజమండ్రి ఎళ్ళిందంట. రాజమండ్రి ఎళ్ళిన తరుణంలోనే ఏమైందంటే సినిమా చూసొచ్చేసిన తర్వాత ఏదైతే పార్కింగ్ ఉంటదో, ఆ పార్కింగ్ దగ్గర స్కూటీ పెట్టింది. ఎందుకంటే సినిమా థియేటర్‌లోకి ఎళ్ళాలంటే ముందు మనం పార్కింగ్‌లో స్కూటీ పెట్టి ఎళ్ళాలి కదా! సేమ్ అదే విధంగా ఆ పిల్ల కూడాను పార్కింగ్ ప్లేస్‌లో స్కూటీ పెట్టేసి ఎళ్ళిందన్నమాట. సో, అలా ఎప్పుడైతే పార్కింగ్ ప్లేస్‌లో స్కూటీ పెట్టి ఎళ్ళిందో, తిరిగి వచ్చే సమయానికి అక్కడ ఒక కారు ఉందన్నమాట. ఆ కారు ఎలా ఉందంటే, ఈ పార్కింగ్‌కి సంబంధించిన ఈ విషయంలోనే అక్కడ ఆ కారు వ్యక్తులకి, అంతేకాకుండా ఈ అమ్మాయికి కొద్దిగా గొడవ కూడా అయిందన్నమాట. ఎందుకంటే కొంచెం అడ్డం గట్టా ఉన్నట్టుగా ఉందో ఏదో తెలీదు గానీ, ఈ కారు సంబంధించిన యువకులకి, అంతేకాకుండా ఈ అమ్మాయికి ఇద్దరికి కూడాను అక్కడ తీవ్రమైన గొడవ జరిగిందని చెబుతా ఉన్నారు. సో, ఆ గొడవ అక్కడితో అయిపోయింది. ఆ తర్వాత సినిమా కూడా చూసేసింది ఆ అమ్మాయి. అక్కడి నుంచి ఆ స్కూటీ తీసుకొని అక్కడి నుంచి వాళ్ళ ఊరెళ్ళిపోతా ఉందన్నమాట. తిరుగు ప్రయాణం చేసింది. ఇటువంటి క్రమంలోనే ఒక పెద్ద రోడ్డు ప్రమాదం జరిగిందన్నమాట. ఆ రోడ్డు ప్రమాదం కూడా ఏంటంటే, ఎవరైతే అక్కడ గొడవ పెట్టుకున్నారో, అంటే సినిమా థియేటర్ దగ్గర ఎవరైతే గొడవ పెట్టుకున్నారో వాళ్ళే గుద్ది వెళ్ళేసారని చెప్పేసి ఒక ప్రధానమైన ఆరోపణ వచ్చిందన్నమాట. ఎప్పుడైతే వీళ్ళు ఆ అమ్మాయిని గుద్దుకుంటూ ఎళ్ళిపోయారో, ఆ అమ్మాయి అయితే ఒకేసారి కింద పడిపోయి, ఆ తర్వాత ఈ బండి ఏదైతే ఉందో ఈ కారు కూడాను ఆ అమ్మాయి యొక్క తల మీంచి ఎళ్ళిపోయిందని చెప్పేసి ప్రథమంగా అయితే వినిపిస్తున్న ఒక ప్రధానమైన ఆరోపణ. సో, ఎప్పుడైతే ఆ అమ్మాయికి ఏదైనా జరిగిందో హైదరాబాద్ దాకా తీసుకెళ్లారు. హైదరాబాద్‌లోనైతే ఆ అమ్మాయి చికిత్స పొందుతూ అయితే బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పేసి తెలుస్తోంది. ఈరోజు చనిపోయింది ఆ అమ్మాయి. ఎప్పుడైతే ఈ అమ్మాయి చనిపోయిందో, సో, ఈ అమ్మాయి గురించి అయితే పోలీసులు ఎంక్వైరీ చేశారన్నమాట. ఏ విధంగా అంటే, ఎందుకంటే రోడ్డు ప్రమాదంలోనే హాస్పిటల్‌లో పెట్టిన తర్వాత దాన్ని ఎమ్ఎల్‌సీ చేస్తారన్నమాట. ఏది హాస్పిటల్ వాళ్ళు పోలీసులకి ఇంటిమేషన్ చేస్తే పోలీసొచ్చి మొత్తం స్టేట్‌మెంట్ అంతా కూడా రికార్డ్ చేసుకుంటారు. అసలు ఏం జరిగింది? ఎలా జరిగిందని చెప్పేసి రికార్డ్ చేసుకుంటారు. సో, ఇటువంటి క్రమంలోనే మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడాను మొత్తం పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ మొత్తం ప్రతీది కూడా చెప్పుకొచ్చారన్నమాట. అసలు ఏం జరిగిందని. ఇప్పుడు పోలీసులు రంగంలో దిగారన్నమాట. అసలు వాళ్ళు ఆ అమ్మాయి ఎవరితో గొడవ పెట్టుకుంది? ఆ కారు ఎవరిది? అని చెప్పేసి ప్రతీది కూడా కూపీ లాగుతా ఉన్నారు. నిజంగా వాళ్ళు కావాలని గుద్దారా? లేకపోతే బై మిస్టేక్ ఏమైనా జరిగిందా? అని చెప్పేసి పోలీసులైతే చాలా కూపీ లాగుతా ఉన్నారన్నమాట. చూడండి, ఒక చిన్న విషయానికి సినిమా థియేటర్ దగ్గర చిన్న విషయానికి గొడవ పెట్టుకున్నారు. అది కూడాను పార్కింగ్‌కి సంబంధించిన విషయాన్ని గురించైతే గొడవ పెట్టుకున్నారు. ఆ గొడవ కాస్త ఒక అమ్మాయి యొక్క భవిష్యత్తు పూర్తిగా ఖతమైపోయిందన్నమాట. ఇంక ప్రాణాలే లేవు ఇంక ఆ అమ్మాయి. ఎన్నో ఆశలు పెట్టుకుంది ఆ అమ్మాయి. డాక్టర్ అవుదాం అని చెప్పేసి పాపం 3 సంవత్సరాలు కోర్స్ కూడా కంప్లీట్ చేసింది. ఇంకా 2 సంవత్సరాలు ఉంటదేమో. డాక్టర్ కోర్స్ 5 ఇయర్స్ అనేది ఉంటదనుకుంట కదా! సో, వాళ్ళ తల్లిదండ్రులు కూడాను తన కూతురు డాక్టర్ అవుతుంది భవిష్యత్తులో అని జెప్పేసి ఎన్నో కలలు కంటున్నారేమో, ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారేమో. ఆ ఆశల మీద అయితే ఈ కారు నడుపుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే నీళ్లు పోసేసారన్నమాట. ఇప్పుడు చాలా డీప్‌గా ఎంక్వైరీ చేస్తా ఉన్నారు పోలీసులు. దీంట్లో తప్పు ఎవరనేది కూడాను చాలా క్లారిటీగా కనిపిస్తది. ఎందుకంటే ఒక రకంగా చూసుకుంటే మనం ఎక్కడైనా గాని పాదచారులైనా, లేకపోతే టూ వీలర్ అయినా, లేదా సైకిల్ వాళ్ళైనా ఎవరైనా పెద్ద కార్‌లొచ్చి గుద్దితే గనక, అంటే ఫోర్ వీలర్స్ వచ్చి గుద్దితే గనక వాళ్ళది తప్పు అవుద్దన్నమాట. ఎందుకంటే వెహికల్ పెద్దది గాబట్టి ఫస్ట్ వాళ్ళనే పట్టుకుంటారు. అంతే తీరులోని ఇప్పుడు వీళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నారన్నమాట. వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే అక్కడ థియేటర్ దగ్గర గొడవ పెట్టుకోవడం వల్లే దాన్ని మనసులో పెట్టుకొని కావాలనే ఈ అమ్మాయిని గుద్దారా? లేకపోతే వీళ్ళేమైనా డ్రింక్ చేశారా? ఇంకేమైనా ప్రమాదం జరిగిందా? అని జెప్పేసి పోలీసులైతే చాలా క్లియర్‌గా ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఏది ఏమైనా గాని ఒక బంగారు భవిష్యత్తయితే నాశనం అయిపోయింది. నాకు తెలిసిన మట్టుకైతే ఇటువంటి వ్యక్తులకి కఠినమైన శిక్ష పడాలన్నమాట. ఎందుకంటే
ఇప్పుడు ఏదైతే గొడవ జరిగిందో, ఆ గొడవ అక్కడితో ఆగిపోవాలి. అంతే కదా! అలా కాకుండా దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి, ఆ అమ్మాయి మీద ఇంకా ప్రతీకారం తీసుకోవాలని, ఇటువంటి ఆలోచన తప్పుడు ఆలోచనలు ఉండకూడదు నాకు తెలిసిన మట్టుకైతే. ఎందుకంటే, అది అలా ఆలోచించడం వల్ల అది అక్కడితో ఆగదు. ఇప్పుడు చూసారు కదా! ఎంత దారుణమైన పరిస్థితి ఏర్పడిందో. ఇప్పుడు వీళ్ళ యొక్క ఎవరైతే ఇద్దరు కుర్రవాళ్ళున్నారో, ఈ కుర్రవాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా పాడైపోయినట్టే. ఎందుకంటే, ఇది మర్డర్ కింద వస్తది కదా! కావాలనే చేసి ఆమె మీద ఎక్కించారంటే అది మర్డర్‌లోకి వస్తదన్నమాట. కావాలనే వాళ్ళు గుద్దారు కాబట్టి ఇదంతా కూడా హత్యాయత్నంలోకి వస్తది. మరి వాళ్ళని పోలీసులు 100% హత్యాయత్నం అని చెప్పేసి ఆళ్ళ మీద కేసు నమోదు చేస్తారు. అంతేకాకుండా వాళ్ళకి బెయిల్ లేని శిక్షలు కూడా పడతాయన్నమాట. చాలా దారుణమైన పరిస్థితి. దీనివల్ల వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా నిరాశలో ఉంటారు కదా! ఎందుకంటే ఇద్దరు పిల్లల యొక్క భవిష్యత్తు పాడైపోతుందని వాళ్ళు కూడా బాధపడతారు కదా! సో, అందుకని చెబుతా ఉన్నాను. పేషెన్స్ ఉండాలి. ఎక్కడైనా గాని ఈ పేషెన్స్ లేకపోతే గనక ఇటువంటి సమస్యలు ఏర్పడతాయన్నమాట. ఇప్పుడు తెలుసో తెలియకో ఒకవేళ మీకు అక్కడ స్కూటీ ఏదైతే ఉందో స్కూటీ మీకు అడ్డమే పెట్టిందనుకోండి. సో, దాని గురించి ఆ అమ్మాయికే మీరేదైతే వార్నింగ్ ఇచ్చారో, ఏదైతే మాటలన్నారో అనేసారో అక్కడితో ఆగిపోవాలి. అంతేగాని దాన్ని తీసుకెళ్ళి ఇంకా రివెంజ్ తీసుకోవాలని జెప్పి, ఇంకా మీరు దాన్ని లాగుతూ ఉంటుంటే ఇటువంటి సమస్యల్లో ఇరుక్కుపోవాల్సిన పరిస్థితి ఏర్పడతది. అంటే ఇది ఎవరు చెప్తున్నానంటే ఇప్పుడు నా వీడియో ఎవరైతే చూస్తున్నారో అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే గనక ప్రజలకు కూడా చెబుతున్నాను. కొంతమంది క్షణికావేశంలో అయితే కొంతమంది ఇటువంటి డిసిషన్‌లు తీసుకుంటా ఉంటారు. ఎదుటి వ్యక్తుల్ని ఏదో ఒకటి చేసేయాలని చెప్పేసి వాళ్ళ మీద కోపద్రోగులు అవుతారన్నమాట. అది కరెక్ట్ కాదని చెప్తున్నాను నేను. అలాగా కోపద్రోగులు అవ్వడం వల్లే లాస్ట్‌కి జీవితం నాశనం అయిపోద్దన్నమాట. పగ పెంచుకోవడం వల్ల. ఏదైతే సిట్యుయేషన్ ఉందో ఆ సిట్యుయేషన్ అక్కడితో ఆపేసుకోవాలి. ఇంకా గొడవ అయిపోయింది కదా! ఇంక అయిపోయింది. ఆళ్ళకి మనకి సంబంధం లేదని చెప్పేసి ఎవరు వాళ్ళు వాళ్ళ ఇంట్లకి వెళ్ళిపోవాలన్నమాట. అలా కాకుండా దాన్ని మనసులో పెట్టుకొని ఏదో విధంగా వాళ్ళకి నష్టం చేయాలని చెప్పేసి ఇటువంటి తప్పుడు ఆలోచనకెళ్తే మాత్రం ఈ విధంగానే జరుగుతది. సో, ఒక ప్రాణం అయితే పోయింది వాళ్ళ వల్ల. వాళ్ళ కుటుంబం అయితే రోడ్డున పడింది. ఎందుకంటే ఎన్నో డబ్బులు పెట్టి ఎంతో కష్టపడి ఆ పిల్లల్ని చదివిస్తా ఉన్నారు. రేపొద్దున వాళ్ళ తల్లిదండ్రుల భవిష్యత్తు కూడా బావుంటదని. అంతేకాకుండా ఆ అమ్మాయి భవిష్యత్తు కూడా బావుంటదని. ఎంతో కష్టపడి చదివించిన అమ్మాయి ఈ రోజైతే చనిపోవడంతోటి మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీవ్రమైన చర్చనీయాంశమైందన్నమాట. దీని మీద మీకేమనిపిస్తుంది? ఇటువంటి వ్యక్తుల్ని ఏ విధంగా మనం నిర్మూలించాలి? ఒక చిన్న విషయానికే ఒక అమ్మాయి మీద ఈ విధంగా అయితే గుద్దేసి చంపేయడం అనేది చాలా దారుణం. మరి అటువంటి వాటిలన్నిటిని కూడా నిర్మూలించాలంటే మనం ఏం చేయాలి? అనే దాని మీద మీకేమైనా అవగాహన ఉంటే గనక కామెంట్ చేయండి. ఎందుకంటే నేటి సొసైటీలోని ఇటువంటి వ్యక్తులు బాగా పెరిగిపోయారన్నమాట. ఎక్కడ చూసినా గాని చిన్న చిన్న గొడవలకే చంపేయడం, అగ్రెసివ్‌గా అయిపోవడం, లేతే అక్కడికక్కడే దాడి చేయడం ఇటువంటివి బాగా ఎక్కువైపోయాయన్నమాట. అటువంటి వాటన్నిటిలో కూడా నిర్మూలించాలంటే గనక ప్రభుత్వాలు ఏం చట్టాలు తీసుకురావాలి? లేకపోతే అటువంటి సమయాల్లో మనం ఏ విధంగా అటువంటి సమయాల్లో మనం ఏ విధంగా తప్పించుకోవాలి అటువంటి వ్యక్తుల నుంచి? అనే దాని మీద మీకేమైనా అవగాహన ఉంటే గనక కామెంట్ చేయండి. ఈ కామెంటు కనీసం 10 మందికి ఉపయోగపడేలాగా అంతేకాకుండా సొసైటీకి ఉపయోగపడేలా ఉండాలన్నమాట. అటువంటి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.